ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది రుద్ర? నీ మనసులో నుంచేనా? చూసావా, నీ మౌనమే నా ప్రశ్నకు సమాధానం. ఒక ఆడపిల్లకి తన తండ్రే హీరో అవుతాడు రుద్ర. అలాంటి హీరో గురించి మనం తన దగ్గర దాచిపెట్టాం. అది ఇంకెంతకాలం దాయగలం? ఒకవైపు తన కూతుర్ని తీసుకువెళ్ళిపోవాలని ఆ ఆదిత్యవర్ధన్ చెయ్యని రాక్షస ప్రయత్నం లేదు. ఇంకెన్నాళ్ళని భూమిని మన గుప్పెట్లో పెట్టి దాస్తాం. ఏదో ఒకరోజు ఆ ఆదిత్యవర్ధన్ భూమి ముందుకొస్తాడు. నేనే మీ నాన్ననమ్మా అని ముసలి కన్నీరు కారుస్తాడు. భూమి మనసు మారుస్తాడు. మన నుండి భూమిని వేరు చేసి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడేం చేస్తారో నేను చెప్పనా? అదే నిజమైతే ఆ రోజే గనక వస్తే మనం ఇలాగే చేతులు కట్టుకుని నిలబడ్డం తప్ప ఏమీ చేయలేము రుద్ర. వాళ్ళిద్దరిది రక్త సంబంధం. వేరు చేయడం అంత సులువు కాదు. అది మర్చిపోకు. జానకి, మన భూమి చాలా మంచి అమ్మాయిలా ఉంది కదా? అవునరా, ఆ బంగ్లాలో ఉంటున్న వాళ్ళ బుద్ధులు మాత్రం అస్సలు బాలేవు. రాజవంశం వాళ్లకు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందంటారు కదా, మరి తనేంటి ప్రతిదానికి అలా భయపడిపోతుంది? కారణం ఏమై ఉంటుందంటావ్? ఏమోరా, బహుశా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగింది కదా, ఆ బెంగి భయంగా మారిందేమో అని నా అనుమానం. కారణం ఏదైతే ఏంటి, మనతో ఇంకొన్నాళ్ళు తిరిగితే ధైర్యం అదే వచ్చేస్తుందిలే. అదే అదే నీతో తిరిగితే. భూమి బయటికి రావటానికి చాలా భయపడే మనిషిరా. ఎలాగైనా తనని ఊరంతా తిప్పాలి. బయటి గాలి తగిలితే అయినా తనలో కాస్త పెరిగిపోతుంది. అదే చేద్దాం, అదే చేద్దాం. అమ్మో జానకి, మీ నాన్న వస్తున్నాడు. నేను వెళ్ళొస్తాను. రే, కాసేపు ఉండి వెళ్ళరా. సెలవు రోజైతే పర్లేదు, కానీ మిగతా రోజులు నీతో కనిపిస్తే ఎందుకు చదువుకోవట్లేదని ఓ క్లాసులు పీకేస్తాడు. మీ నాన్న క్లాస్ కన్నా మా టీచర్లు చెప్పే క్లాసు చాలా నయం. నేనుంటా, బాయ్. రే, ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు నాన్న, మన బుజ్జిగాడు నువ్వు వస్తున్నావని భయపడి ఇందాకనే వెళ్ళాడు. వాడు ఇవాళ కూడా బడికి నామం పెట్టేశాడా బుడంకాయ్? వాడి సంగతి ఇలా కాదు, వాళ్ళ నాన్నను పిలిపించి అప్పుడు చెప్తా వాడి సంగతి. నాన్న వదిలే, వాడు రోజేం బడి కొట్టట్లేదు. సరే కాని ఎల్లుండి శ్రీరామనవమి గుర్తుందా? నాన్న, దీక్షితుల గారి అమ్మాయి రాముల వారి కళ్యాణం మర్చిపోయిందంటే ఎంత సిగ్గుచేటు. నాకు గుర్తుందిలే నాన్న. ఆ రోజంతా మీ అందుబాటులో ఉండి మంచి చెడు చూసుకోవాలి, అంతే కదా? నా బంగారు తల్లి, నా మనసు ఇట్టే పట్టేస్తుంది. సరేనమ్మా, నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. సరే నాన్న. ఇప్పుడెలా ఉందమ్మమ్మా? ఇంకేమైనా నొప్పిగా ఉందా? లేదు, పూర్తిగా తగ్గిపోయింది. అమ్మయ్యా, నీ నొప్పి తగ్గకపోతే రేపు గుళ్ళో జరిగే రాముల వారి కళ్యాణానికి నువ్వు రాలేవు కదా అని ఎంత భయపడ్డానో తెలుసా అమ్మమ్మ? అంతా మన జానకి గొప్పతనం. తనే లేకపోతే నువ్వన్నట్టు నేను నిజంగానే రాములవారి కళ్యాణానికి రాలేకపోయేదాన్ని. నాదే ఉందండి, అంతా ఆ రాములోరి దయ. ఆయన మనల్ని ఆయన సన్నిధికి రప్పించుకోవాలని డిసైడ్ అయితే ఇలాంటి అద్భుతాలే చేస్తాడు. క్రెడిట్ అంతా ఆయనదే, మనదేం లేదు. ఆయన నిర్ణయించుకున్నా నీలాంటి వాళ్ళని పంపాల్సిందే కదా. జానకి, రేపు మా భూమి బాధ్యతంతా నీదే, కాదనకూడదు. నీతో ఉంటే తన గురించి నాకు ఏ బెంగా ఉండదు.
తను కాదంటే మాత్రం నేను ఊరుకుంటానే ఏంటి? చేయి పట్టుకుని లాక్కొచ్చేయను. పర్లేదే, 2 రోజుల సావాసానికే నీలో మార్పు మొదలైంది. ఇది మాత్రం రాముడి అకౌంట్లో వెయ్యొద్దు జానకి. ఇది పూర్తిగా నీ గొప్పతనమే. జానకి, రేపు ఉదయం నువ్వు ఇక్కడికి వచ్చేయ్, ఇద్దరం కలిసే గుడికి వెళ్దాం, సరేనా? రావడమే కాదు, నేనే స్వయంగా నిన్ను రెడీ చేసి మరీ గుడికి తీసుకువెళ్తాను. రేపు గుడిలో రాములవారి కళ్యాణం అయిపోగానే భూమిని భార్గవ్ని కలిపి అక్షంతలు వేసి రాములవారి ఆశీర్వాదం తీసుకోవాలి జానకి. అలా చేస్తే వీళ్ల పెళ్లి దాదాపు అయిపోయినట్టుగా భావిస్తాం. అంతేకాకుండా వీళ్ళని ఆ రాముడే కాపాడుకుంటాడని నా నమ్మకం. తనని నమ్మిన వారికి ఎప్పుడు ఆ రాముడు అన్యాయం చేయడం. అన్నీ మీరు అనుకున్నట్టుగానే జరుగుతాయమ్మమ్మా. మీరు నిశ్చితగా ఉండండి. నువ్వు ఆ మాట అంటుంటే నిజంగానే వీళ్ళిద్దరి పెళ్లి అయిపోయినంత ఆనందంగా ఉంది. సరే అమ్మమ్మా, ఇంక నేను వెళ్ళొస్తాను. మంచిది. జానకి, జానకి. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ నాకొక హెల్ప్ కావాలి. చేస్తావా? ప్రాణం ఇచ్చేయమంటావు చెప్పు, ఇచ్చేద్దాం. ఎంతమంది కనిస్తావు? అది ప్రాణమా లేక పానీపూరినా? ఏం లేదబ్బి, రేపు రాములవారి కళ్యాణం అయ్యాక భూమికి మీ అన్నయ్యకి కలిపి అక్షింతలు వేసి స్వామి ఆశీర్వాదం ఇప్పిస్తారంట. అందుకు భూమికి ఒక మంచి డ్రెస్ తీసుకురా. దానికోసం కొత్త బట్టలు దేనికి? భూమికి మంచి బట్టలు లేవా ఏంటి? నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే ఏ అమ్మాయి నీకు సెట్ అవ్వట్లేదు. అలా చేస్తే వీళ్ళకి పెళ్ళైపోయినట్టే అని అమ్మమ్మగారు చెప్పారు. అంత మంచి సందర్భానికి కొత్త బట్టలుంటే బాగుంటుంది కదా. ఎస్ ఎస్, నువ్వు చెప్పిందే కరెక్ట్. రేపు ఉదయం కల్లా డ్రెస్ నీ చేతిలో ఉంటుంది. ఓకే, సరే అయితే వెళ్ళొస్తా. బాయ్. బాయ్ బాయ్. అంటే రేపు కలిసి అక్షింతలు వేయించుకుంటే పెళ్ళైపోతుందన్నమాట. ఒరే అభి, ఇదే మంచి అవకాశం, వినియోగించుకో. కుముదని లైన్లో పెట్టేసుకో. రేపు ఒక డ్రెస్ కాదు, 2 పట్టుకొస్తా. ఏంటమ్మా, ఉదయాన్నే దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? నా కంటి ముందు భూమి కనిపిస్తుంటే చాలా చిరాగ్గా ఉంది డాడ్. నాకు అలాగే ఉంది, కానీ మన ముఖంలో తన మీద ద్వేషం కనపడితే మీ అమ్మకి అనుమానం వస్తుంది. అలాని ఏ అభిమానమో చూపించలేం కదా డాడ్. అమ్మా, వీరుడు తన కోపాన్ని కళ్ళల్లో చూపిస్తాడు, కానీ క్రూరుడు నవ్వు చెదరకుండా ఉంటూ పగని గుండెల్లో రగిలిస్తాడు. సమయం దొరకగానే సర్వనాశనం చేస్తాడు. అంటే అవకాశం కోసం ఎదురు చూడడం తప్ప భూమిని మనం ఏం చేయలేమా? అమ్మగారు, అమ్మ కూడా కాఫీ తీసుకురా రంగయ్య. నాకు వద్దులేమ్మా. ఏం చేస్తున్నావు? పొలం డాక్యుమెంట్స్ చూస్తున్నానమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం దీక్షితులు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. అమ్మా భూమి, దీక్షితులు గారి ఆశీర్వాదం తీసుకో. కళ్యాణమస్తు. మీ నోట ఆ ఆశీర్వాదం వచ్చిందంటే తన కళ్యాణానికి ఏ ఆటంకం ఉండదు. కూర్చోండి దీక్షితులు గారు. అమ్మా, నువ్వు దక్షకి మాటిచ్చినప్పుడే అది భూమి తలరాతగా మారింది. మళ్ళీ దాని గురించి ఎందుకు భయపడుతున్నావు? నా మాట శాసనం అవుతుందని ఆ రోజు ధైర్యంగా మాటిచ్చాను. కాని ఆ మాట నీటి మీద రాతలాగా ఎవరైనా మారుస్తారా అన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది. విన్నావు కదా, అత్తయ్య గారికి ఆకాశవాణి చెప్పినట్లు అన్నీ ఎలా తెలిసిపోతున్నాయో. భూమి రాత ఆవిడ రాయలేదు, మనం మరో కొత్త చరిత్ర రాస్తున్నామని ఊహించకూడదు డాడ్. అందుకే కదా పగ మనం సాధించిన
బలి ఆదిత్య ఇలా అమలు చేస్తున్నాం. పదండి డాడ్, మనం ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది. నమస్కారం బాబు, బాగున్నావమ్మా? అమ్మా, మీరు అనవసరంగా భయపడకండి. రేపు శ్రీరామనవమి. ఆ సీతారామ కళ్యాణం అక్షింతలు వీళ్ళ మీద వేస్తే వీళ్ళ కళ్యాణం కమనీయంగా జరుగుతుంది. దైవం లాంటి మీరే అంత మంచి మాట అంటే నాకు మనశ్శాంతిగా ఉంది. అత్తయ్య, మీరు కోరుకున్నట్టే భార్గవ్కి ఈ ఇంటి ఆడపిల్లతోనే పెళ్లి జరుగుతుంది. నిజమమ్మమ్మా, బావని కోరుకున్న వాళ్లతోనే కళ్యాణం జరుగుతుంది. భార్గవ్ కోరిక అయినా కాకపోయినా దక్ష కూతురికి భార్గవ్కి పెళ్లి జరిగి తీరుతుంది. ఇది ఆ దేవుడు రాసిన రాత కాదు, మా అమ్మ శాసనం కూడా. అమ్మా, రేపు శ్రీరాముని కళ్యాణానికి మీ ఇంటి నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయితీ. ఆలయం నిర్మించిన నాటి నుంచి వంశపారంపర్యంగా జరుగుతున్న వేడుక అది. ఆనవాయితీ అయినా ఇలా ముందు రోజే వచ్చి మిమ్మల్ని ఆహ్వానించడం మా ఆచారం. ఆ, కానీ మేమందరం రావడం అంటే అమ్మా, ఆనవాయితీని ఆపాల్సిన అవసరం లేదు. నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరమూ లేదు. అమ్మా, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ కుటుంబం అంతా కలిపి జరిపిస్తున్న కళ్యాణం ఇది. ఆపద ఉన్నా ఆ రాముడే కాపు కాస్తాడు. నమ్మిన వారిని వజ్రకవచంలా రక్షించుకుంటాడు. దైవం లాంటి దీక్షితులు గారే అంత ధైర్యం చెప్పాక మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. దీక్షితులు గారు, మీరన్ని ఏర్పాట్లు చేసుకోండి. రంగయ్యతో డబ్బు పంపిస్తాను. రేపు ఉదయం అందరం వస్తాం. మంచిదమ్మా, వస్తాను. ఉంటాను బాబు. భూమి, రేపు రాములవారి కళ్యాణానికి నువ్వు పెళ్లి కూతుర్లా ముస్తాబవ్వాలి. కుముదా, ఏదో ఉపాయం ఉందని చెప్పావు, ఏంటది? మనకు ఉపయోగపడేదేనా? నానమ్మా, ఈ ప్లాన్ వర్కౌట్ అయిందంటే ఇన్నేళ్ల మన నిరీక్షణ ఫలించినట్టే. ఆ బొబ్బిలి వంశాన్ని మనం జయించినట్టే. ఆహా, ఎంత చల్లటి మాట చెప్పావు కుముదా. నీ మాటలు వింటుంటే చెవిలో అమృతం పోసినంత హాయిగా ఉంది. ఇంతకీ పథకమేంటి? నానమ్మా, బొబ్బిలి వంశాన్ని నాశనం చేయాలి అంటే మనం ఏం చేయాలి? అయితే ఆ వంశస్థులందరినీ సమాధి చేయాలి, లేదా నేను ఆ ఇంటికి కోడలవ్వాలి. అంతేగా? అంతే తల్లి. కాని మొదటిది జరగడానికి నేను ససేమిరా ఒప్పుకోను. ఎందుకమ్మా? వాళ్ళు సమాధైతే మనకి లాభమేగా. విక్రమసింహ, గెలుపంటే శత్రువుల శవాల మీద కూర్చుని రాజ్యమేలడం కాదురా. శత్రువుని ఓడించి వాళ్ల కళ్ల ముందే మన గెలుపుని వేడుకలా జరుపుకోవాలి. మన వైభవాన్ని వాళ్ళకి చూపించాలి. వాళ్ల ఆర్తనాదాలు వింటూ శ్రవణానందం పొందాలి. అది గెలుపంటే. అవేవీ లేకుండా ఒక్క కత్తిపొడితో చంపేస్తే ఏంట్రా లాభం? నువ్వు చెప్పేది నిజమే అమ్మా, కానీ వాళ్ళని ఓడించడం అంత సులువైన పనని నేను అనుకోవడం లేదు. సులువే బాబాయ్. వాళ్ళని గెలవడానికి మనం వాళ్ళతో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. కుతంత్రం చేస్తే చాలు. అంటే ఎలా? కాస్త అర్థమయ్యేలా చెప్పు తల్లి. నానమ్మ కోరిక మేరకు మనం రెండో మార్గం ఎంచుకుంటున్నాం. నేను ఆ ఇంటి కోడల్ని కాబోతున్నాను. భార్గవ్ బావా నా మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు.
ఏంటమ్మా నువ్వనేది? నిజంగా భార్గవ్ నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడా? మన కుముద మామూలుది కాదన్నయ్య. భార్గవ్ వచ్చి రాగానే లవ్లో పడేసి ఆ దాక్షాయనికి ఇచ్చిన మాటను కూడా లెక్క చేయకుండా మన కుముదను పెళ్లి చేసుకుంటాను అన్నాడంటే మామూలు విషయమా? బాబాయ్ బాబాయ్ ఒక్క నిమిషం బాబాయ్. బావ ఇంకా నాతో ఆ మాట చెప్పలేదు, కానీ త్వరలోనే చెప్తాడు. అదేలాగమ్మా, వాడికి నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పావు కదా. బావకి లేదు నానమ్మా, కానీ అతను పెళ్లి చేసుకోబోయే భూమి ఈ భూమి మీదే లేదనుకో. అనుకోవడం దేనికి? అది నిక్షేపంగా ఇంట్లోనే ఉంది కదా. ఈ రోజు ఉంది బాబాయ్, కానీ రేపు ఉండదు. మనం ఉండనివ్వము. అప్పుడు భూమితో పెళ్ళి ఉండదు, దాక్షాయిని పిన్నికిచ్చిన మాట ఉండదు. ఎలా ఉంది ప్లాన్? అంటే భూమిని చంపేద్దామంటున్నావా? అవును. ఐడియా ఎలా ఉందంటే అలా మౌనంగా ఉంటారేంటి? ఏదో ఒకటి చెప్పండి. నాకు నచ్చింది. అమ్మా ఒక్కసారి ఆలోచించు. ఏంట్రా ఉన్నట్టుండి నీ మరదలి కూతురు మీద ప్రేమ పొంగుకొచ్చింది? ప్రేమ లేదు, దోమ లేదు. మనం ఇందులో ఇన్వాల్వ్ అయ్యామని చిన్న అనుమానం వచ్చినా ఆ రుద్రాన్ని మనందరి పేగులు తీసి మెళ్ళో వేసుకుంటుంది. చేసింది మనవని తెలియకుండా చేయడంలోనే ఉంది డాడ్ మన టాలెంట్. రేపు శ్రీరామనవమి ఉత్సవాలు మొదలవగానే అందరూ హడావిడిలో ఉంటారు. అదే టైంలో మనం పురవాయించిన మనుషులు మంచి సమయం చూసి భూమికి ముసుగేసి తీసుకొచ్చేస్తారు. వెరీ సింపుల్. పైగా ఆదిత్యవర్ధన్ తన కూతుర్ని తనతో పాటు తీసుకెళ్తానని ఛాలెంజ్ చేసి ఉన్నాడు కాబట్టి అందరికీ అతని మీద అనుమానం వస్తుంది. అద్భుతంగా ఉంది. ఇది అమలు చెయ్యండి. ఇందులో ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు. ఇంకో విషయం డాడ్, మనుషుల్ని కాస్త బయట వాళ్ళని రప్పించండి. ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళైతే అమ్మ పసిగట్టే ప్రమాదం ఉంది. మనం దొరికిపోయే అవకాశం ఉంది. ఆ విషయం నాకు వదిలే కుముదా. సిటీ నుంచి మనుషుల్ని రప్పించే బాధ్యత నాది. వస్తారు, చెప్పిన పని చేస్తారు. పని అవ్వగానే ఎవరికంట పడకుండా వెళ్ళిపోతారు. వాళ్ళైతే మనకి ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ పనికి వాళ్ళైతేనే కరెక్ట్. భూమి, ఇక మా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. కనీసం చచ్చాకైనా ప్రశాంతంగా ఉండు. నా ప్రాణం కన్నా ఎక్కువైన నువ్వే నన్ను అనుమానించినప్పుడు ఇంకా నా జీవితంలో నువ్వు ఉండవు. మనం విడిపోవాలన్నదే నా నిర్ణయం. దక్ష, మనం కలిసి కలకాలం సంతోషంగా ఉండాలని ఆశపడ్డాం. కానీ
కాలానికి కూడా మన అన్యోన్యత చూసి కుళ్ళు పుట్టిందనుకుంటాను. కొందరి ద్రోహానికి, దురాశకి మన జీవితం చిగురించిన కొంతకాలానికి చెదలు పట్టి చిదులు అయిపోయింది. ఆ బాధ సరిపోదు అన్నట్టు నా కూతుర్ని కూడా నాకు కాకుండా చేస్తున్నారు. కనీసం నా కూతురు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియకుండా చేశారు. కనీసం నువ్వైనా పైనుంచి చూస్తూ వీళ్ళ దుర్మార్గపు బుద్ధిని గ్రహించుంటావు అనుకుంటున్నా. హలో హలో తమ్ముడు గారు, ఎలా ఉన్నారు? ఎవరు? ఏంటి తమ్ముడు గారు ఇది? మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పినవాణ్ణి, మీకంటూ ఒక జీవితం లేకుండా చేసినవాణ్ణి. నన్నే మర్చిపోతే ఎలా చెప్పు? విక్రమసింహ. ఎస్, విక్రమసింహానే. బాగున్నావా తమ్ముడు? ఎంత ధైర్యం రా నీకు! నా జీవితాన్ని అల్లకల్లోలం చేసింది కాకుండా నాకే ఫోన్ చేస్తావా? తమ్ముడు, పాత విషయాల గురించి చర్చించి కాలం ఎందుకు వృధా చేసుకుంటున్నావు? ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని నన్ను తిట్టినంత మాత్రాన పోయిన నీ భార్య తిరిగి వస్తుందా? చిరిగిన నీ చరిత్ర తిరిగి అతుక్కుంటుందా? నువ్వు దోచుకోవడానికి నా కూతుర్ని కలుసుకోవాలన్న ఆశ తప్ప ఇంకేమీ మిగలలేదు. ఆ ఆశనే నెరవేరుద్దామని కాల్ చేశాను. అంటే రేపు శ్రీరామనవమి రోజున నీ కూతుర్ని వాళ్ళు గుడికి తీసుకొస్తున్నారు. నీ కూతుర్ని నువ్వు కలుసుకోవడానికైనా, నీతో పాటు తీసుకుపోవడానికైనా అదే అనువైన చోటు. దీన్ని ఉపయోగించుకో.